గ్రంథం 31వ కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు ఆరాధనలో మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు. ప్రకటనలు ప్రకటించుకున్నాం నాయన, మరి తగిన విధంగా మీ సహాయం మాకు దయచేయండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. మీ వాక్యం దగ్గరికి వచ్చి నాయన, మీ గ్రంథంలో నుంచి మీ తలంపు మేరకు, మీరు మాకు ఇచ్చిన తలంపు మేరకు చదువుకున్న వాక్య భాగమును దీవించి నిలవబడిన నన్ను మరుగు చేసి మా అందరి ఆత్మల క్షేమార్థమై ఈ యొక్క వాక్యమును మీరే పంచిపెట్టమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దావీదు భక్తుని యొక్క కీర్తనలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ మరి ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పదని, నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని చదువుకున్నాను. ఈ దినాన నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, లేక నా అంశం ఏంటంటే, దేవుడు సిద్ధపరిచినవి ఏంటి, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అనే సంగతులను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన తలంపు మేరకు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన సిద్ధపరిచినటువంటివి చాలా ఉన్నాయి. ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది అన్నాడు. కానీ అక్కడ ఒక మాట మనం చూస్తాం, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం. ఈయన సిద్ధపరిచిన ఈ మేలులన్నీ, ఈ సిద్ధపరిచినవన్నీ అందరికీ కాదు. ఎవరికి అంటే, నరుల ఎదుట ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారికి మాత్రమే అని దేవుని యొక్క భక్తుడు ఈ యొక్క గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఒక్క మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను అనే ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఉజ్జియా రాజు గురించి మనం చూస్తే, ఆయన దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగినటువంటి జకర్యా దినములలో అని మనం చదువుకున్నాం. దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగినటువంటి జకర్యా దినాలు అంటే మంచి తెలివి కలిగినటువంటి ప్రవక్త దినాలు ఉన్నాయి. ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను ఎరిగినటువంటి వాడు. అటువంటి దినాల్లో కూడా ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడు అంటే, జకర్యాను కాదు. ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణే ఆశ్రయించాడు అని మనం చదువుతూ ఉన్నాం. అటువంటి దినాల్లో కూడా ఆయన జకర్యాను ఆశ్రయించలేదు. ఈనాడు మనం చూస్తే ఒక వ్యక్తి ఎవరైనా మనకు బాగా మేలు చేయగలడు అనుకుంటే, ఆ వ్యక్తి ఒకవేళ ఎంత భక్తిపరుడైనా, ఎంత మంచి సేవకుడైనా, ఎవరైనా కావచ్చు, కానీ అతడు మానవుడు అని మనం గుర్తించాలి. అయితే ఆ మానవుని ముందు ఈ యొక్క ఉజ్జియా రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించినందుకు ఏమైంది? అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలం దేవుడు అతనిని వర్ధిల్లజేశాడు. ఎంతకాలం వర్ధిల్లాడు అంటే ఆశ్రయించినంతకాలం. ఎందుకంటే ఆ తర్వాత ఉజ్జియా జీవితం మనం చూస్తే, ఆయన గర్వించి చేసిన దాన్ని బట్టి ఆయన కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నట్టుగా మనం తర్వాత వచనాల్లో, తర్వాత భాగాల్లో మనం చూస్తాం. ఇదే 26వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు.
ఆశ్రయించిన కాలం వర్ధిల్లాడు. ఎప్పుడైతే ఆశ్రయించడం మానివేశాడో, ఎప్పుడైతే హృదయంలో గర్వించినాడో, అప్పుడు ఆయన వర్ధిల్లడం అనేది ఆగిపోయింది. అంతే. ఈ యొక్క కండిషన్స్ ఉన్నాయి దేవుని యొక్క గ్రంథంలో. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, అయిపోయింది, మనం ఇంకా వర్ధిల్లుతానే ఉంటాం, మనం ఆశీర్వదించబడుతూనే ఉంటాం అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్స్ ఖచ్చితంగా మనకు వర్తిస్తాయి. ఎప్పుడు మనము వర్ధిల్లుతాం, లేక ఆయన యొక్క మేలు ఎప్పుడు మనకు ఆయన యొక్క సిద్ధపరిచిన మేళ్ళు మనకు ఎప్పుడు గొప్పవి అంటే, నరుల ఎదుట మనము ఆయనను ఆశ్రయించినంత కాలం. నరులు వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళను ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన సిద్ధపరిచినటువంటి మేలులు మనకెంతో గొప్పవిగా ఉంటాయి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. మంచిది. మరి ఆయన సిద్ధపరిచినటువంటివి ఏంటివి అని మనం ఆలోచన చేస్తే, ఆ సిద్ధపరిచినవి ఉన్నాయి. వాటన్నిటినీ నేను చాలా క్లుప్తంగానే మనకున్న సమయంలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిదిగా మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 28 నుంచి చదువుకుందాం. 28 నుంచి 32 వరకు, లేక 27 నుంచి అన్నీ కలిసి ఉన్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 27 నుంచి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అన్నాడు. ఇక్కడ మనం సుమియోను అనే ఒక వ్యక్తి గురించి చదువుతాం. 25వ వచనంలో యెరూషలేమునందు సుమియోను అనే ఒక మనుషుడు ఉండెను అని. యేసు ప్రభువును మరి ఆ యొక్క యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి తీసుకొని పోయినప్పుడు ఆయన తన చేతిలోనికి ఆ యొక్క శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభువుని ఎత్తుకొని ఆయన పలికినటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఆయన అంటా ఉన్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసు ప్రభువును చూస్తూ ఉండగా ఆ సుమియోనికి జ్ఞాపకం వస్తూ ఉన్నది ఏంటంటే, దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ. అంటే ఆ రక్షణ యేసు ప్రభువులో కనబడతా ఉంది. ఆ రక్షణ సిద్ధపరిచింది దేవుడు యేసు ప్రభువు ద్వారా అని కూడా మనం ఎరిగినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రక్షణను గురించి హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, అది ఎంతో గొప్ప రక్షణ అని. ఆ రక్షణ గొప్ప రక్షణ, దాన్ని మనం వర్ణించడానికి అసాధ్యమైనటువంటి రక్షణగా మనం చూస్తాం. మరి ఒక మాట, ఆయన యేసు ప్రభువును, శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభువును తన చేతులతో ఎత్తుకొని ఆయన అంటా ఉన్నాడు, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచినటువంటి రక్షణ అన్నాడు. చూడండి, అదే యేసు ప్రభువును గురించి మనకు బాగా తెలిసినటువంటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈ యొక్క రక్షణను యేసు ప్రభువుని ఎత్తుకొని ఆయన చూస్తూ ఉన్నాడు. ఏంటి రక్షణ అంటే, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుంచి ఆయన కలిగించే రక్షణను, యేసుక్రీస్తు ద్వారా కలిగించే రక్షణను ఈ సుమియోను కన్నులారా చూస్తూ ఉన్నాడు. అంటే మనకు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి గొప్ప మేలు ఏంటంటే రక్షణ. ఆయన ఇచ్చిన రక్షణ అది ఎంతో గొప్పది. ఆ రక్షణ ఈనాడు నీకు నాకు లేకపోతే పాపముల నుంచి మనం విడిపించబడలేం. పాపము నుంచి మనం విడిపించబడలేదు అంటే పాపముతో ఉన్న మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన పాపములకు విమోచన దొరికిందో, ప్రాయశ్చిత్తం దొరికిందో, అప్పుడే ఈ రక్షణ మనకు దొరికింది. అయితే ఈ పాప విమోచన కలిగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం ఆరాధనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సిలువలో మనందరి పాపముల కొరకు ఆయన మరణించాడు.
ఆ శిలువకు వెళ్ళక పూర్వం కూడా ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క 33.5 సంవత్సరాల జీవితం మనం చూస్తే ఆయన యొక్క పుట్టుక చాలా దరిద్రుడుగా ఆయన జన్మించాడు అని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ 33.5 సంవత్సరాల కాలంలో 33.5 సంవత్సరాలు అంత త్వరగా గడిచిపోయే సంవత్సరాలు కాదు. చాలా సంవత్సరాలు, చాలా దినములు. ఒక్కొక్క సంవత్సరానికి 365 దినాలు వేసుకుంటే 33.5 సంవత్సరాలకు ఎన్ని దినాలు అవుతాయో అన్ని దినాలు, ఒక్కొక్క దినం ఈ లోకంలో, పాపముతో కూడిన ఈ లోకంలో, శాపగ్రస్తమైనటువంటి ఈ లోకంలో ఆయన ఎంత బాధ అనుభవించాడో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, ఆయన పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి వాడు, ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి ఆ ప్రభు మన కోసం దిగి వచ్చాడు. పాపలోకములో ఆయన ఉన్నాడు. ఈ పాపలోకం భయంకరమైంది. ఈనాడు మనమే కొన్నిసార్లు కొన్ని పాపంతో కూడిన విషయాలు మనం ముందుకు వస్తే మనం చూడలేం, లేక బూతులు ఆడేవారిని చూస్తే ఆ బూతులు వినలేం, చెవులు మూసుకుందామా అనిపిస్తుంది. అటువంటిది మనకే ఇలాగనిపిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భయంకరమైన పాపలోకంలో నీకోసం నా కోసం జీవించి చివరికి సిలువలో మరణించి ఆయన యొక్క అమూల్యమైన రక్తమును కార్చి మనకేం సిద్ధపరిచాడు? ఆయన రక్షణ సిద్ధపరిచాడు. అది ఎంత గొప్పదో మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు, ఈ రక్షణను గురించి మరి ఒక మాట మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను అన్నాడు. ఇంకా ఎవరి నుంచి రక్షణ లేదు. అందుకే యేసు ప్రభుని ఎత్తుకున్న తర్వాత సుమయోనుకు ఆయనలో కనిపిస్తూ ఉంది, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తులో మాత్రమే రక్షణ ఉంది. మరి ఎవని వలన రక్షణ కలగదు. ఇంకెవడూ కూడా ఈ రక్షణ కార్యాన్ని సిద్ధం చేసిన వాడు ఈ లోకంలో ఎక్కడా లేడు. ఆయన ఒక్కడే మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేసినవాడు. ఒక గొర్రె పిల్లగా, బలి పశువుగా ఆయన వధించబడ్డాడు. ఆయన అమూల్యమైన రక్తం మన కొరకు కాచి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణను మనం చూస్తాం. ఇది ఎవరికి రక్షణ? నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారికి. ఈనాడు చాలామంది మరి బయట చాలామంది నరులను ఆశ్రయించేవారు ఉన్నారు కదా, వారు కూడా దేవుళ్ళని చెప్పుకుంటూ, నరులే కానీ దేవుళ్ళమని చెప్పుకుంటూ ఉండగా ఆ దేవుళ్ళను ఆశ్రయించేవారు ఈ లోకంలో ఉన్నారు. కానీ అలాగా ఆశ్రయించకుండా నిజమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఆయన సిద్ధపరిచింది ఏంటి అంటే గొప్ప రక్షణ. ఈ రక్షణ ఎవరైతే సంపాదించుకున్నారో వారికి దొరికేటటువంటిది రక్షణ అంటే శిక్ష నుంచి తప్పించబడ్డం. ఒక శిక్ష ఉంది ప్రతి మానవునికి, పాపం వలన వచ్చే జీతం మరణం, అగ్నిగుండం. అది ఆ శిక్ష నుంచి ఆయన తప్పించేవాడు. ఆ శిక్ష నుంచి తప్పించబడ్డమే రక్షణ. ఆ రక్షణ ఎవరైతే ఆయనను ఆశ్రయించారో వారికి మాత్రమే దొరుకుతూ ఉంది. కాబట్టి మొట్టమొదటిది ఆయన మన కొరకు సిద్ధపరిచింది ఏంటి అంటే రక్షణ అని మనం చూస్తూ ఉన్నాం. రెండవది చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. రక్షణ సిద్ధపరిచాడు, తర్వాత మన కొరకు ఇంకా ఏం సిద్ధపరుస్తూ ఉన్నాడు? ఇంకా చాలు, మనకు ఆయన ఇచ్చిన రక్షణ చాలు, కానీ తన పిల్లలకు ఇంకా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏంటి సిద్ధపరిచాడు? జీతము సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరికంట జీతం? వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుట. ప్రతి వానికి జీతం ఉంది ఆయన దగ్గర. అయితే వాని క్రియలను బట్టి, మన క్రియలను బట్టి రక్షించబడ్డం మంచిదే. గొప్ప రక్షణ ఆయన సిద్ధపరిచాడు, ఆ రక్షణను తీసుకున్నాం, రక్షించబడ్డాం, మంచిదే. కానీ మన క్రియలు ఎలాగున్నాయి? ఆ రక్షణకు సరిపోయిన విధంగా మన క్రియలు ఉన్నాయా? దేవుని పిల్లలకు సరిపోయిన విధంగా మన క్రియలు ఉన్నాయా?
మన క్రియలను బట్టి మనకు ఆయన జీతం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన జీతం సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఒక దినం ఆయన ముందు మనం నిలబడాలి. మన క్రియలన్నిటినీ ఆయన మన ముందు ఉంచి వాని క్రియలను బట్టి ఆయన ప్రతి వానికి ఆయన జీతం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనైతే సిద్ధపరిచాడు జీతం. ఏ జీతం మన కోసం ఉందో, మన క్రియలు ఎలా ఉన్నాయో మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక మాట మనం చూస్తే, ఎవరికైనా ఆ జీతం ఇస్తాడు అంటే ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఇస్తాడు అని మనం చదువుకున్నాం. మరి ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. వాని క్రియల చొప్పున ఆయన ప్రతి వానికి జీతం ఇస్తాడు. అయితే ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం. ఈ మాట బాగా అర్థమయ్యేది ఎవరికంటే, ఇది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, బండల దగ్గర లేక ఆయా రీతులుగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారు ఎంత కష్టపడి పనిచేస్తారో అంత జీతం. అదే ఉద్యోగస్తుల్లాగా ఉన్నారు, వాళ్ళు ఎంతన్నా కష్టపడు, వాళ్ళ జీతం ఫిక్స్. అది 10,000 అంటే 10,000, నువ్వు ఎంతన్నా దోకు అంతే 10,000. కానీ కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, వారు ఎంత కష్టపడతారో అంత జీతం వారు సంపాదిస్తారు. కాబట్టి దేవుడు కూడా ఏం చేయబోతా ఉన్నాడు, మన యొక్క కష్టాన్ని చూడబోతా ఉన్నాడు. వాడు తాను చేసిన కష్టము కొలది. ఎంత కష్టపడతా ఉన్నామండి దేవుని కోసం. ఆయన మన క్రియలను బట్టి జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు ఇది అర్థం కావడం లేదు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్నాం, కానీ ఏం చేస్తూ ఉన్నాం చెప్పండి? ప్రభువు కోసం ఏం చేస్తూ ఉన్నాం? మన కోసం మనం చాలా చేసుకుంటూ ఉన్నాం, కానీ ఆయన ఇంత గొప్ప రక్షణ ఇస్తే మనం ఆయన కోసం ఏం చేస్తూ ఉన్నాం? మరి ఒక దినం ఆయన ముందు నిలబడితే ఆయన జీతం ఇస్తాడు అని మనం చదువుతూ ఉన్నాం. ఆయన దగ్గర నిజంగా జీతం ఉందా? ఈ జీతం, ఈ కూలి ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకు తెలుసు, వారమంతా ఏం పని చేయకుండా నాకు జీతం వస్తుంది, నాకు కూలి వస్తుందని యజమాని ముందు నిలబడుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? వానికి తెలుసు నాకేం రాదు అని. ఎందుకు? ఈ వారం అంతా నేనేం పని చేయలేదు, నాకెందుకు వస్తుంది జీతం? నేను పోను, తీసుకోవడానికి కూడా పోను. కానీ మనం మాత్రం ఆయన ముందు నిలబడాల్సిందే. మన క్రియల చొప్పున, ఆయన క్రియల చొప్పున అంటే కొన్ని క్రియలు బాగలేవు, వాటిని కూడా బయటికి తీస్తాడు ఆయన. వాటికి తగిన జీతం ఇస్తాడంటే సిగ్గుపడవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. మంచి జీతం, మంచి బహుమానాలు ఇస్తే బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన జీతం ఇస్తూ ఉంటే సంతోషపడతాం. అదే సమయంలో ఏ పని చేయకుండా నమ్ముకొని ఊరికే కూర్చొని పాట పాడమంటే పాట పాడం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయం, దేవుని పని చేయమంటే చేయం కదా, సువార్త చెప్పమంటే చెప్పం. మరి ఏ పని చేయకపోతే ఆయన ముందు సిగ్గుతో తలదించుకోవాలి. ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. మనం చేసిన కష్టము కొలది ఆయన జీతం ఇస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక మాట అక్కడే 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీతము పుచ్చుకోను. మనం చేసే పని నిలబడాలి. పైన మనం చూస్తాం ఒక్కొక్కడు ఏ విధంగా తన పనిని కట్టాడో మనం చూస్తే అది పెద్ద అంశం, కానీ నేను ఊరికే మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం నుంచి మనం చూస్తే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచును. వాని యొక్క పని కనబడుతుంది. ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. ఆ యొక్క పని నిలవాలి అంటే ఏం చేయాలి? ఎలా కట్టాలంట? ఒకడు పునాది మీద కడతా ఉన్నాడు. దేంతో కడతా ఉన్నాడు? బంగారము, వెండి, వెలగల రాళ్ళతో కడతా ఉన్నాడు. మరి ఒకడు ఎలా కడతా ఉన్నాడంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు అనేది వీటితో కడతా ఉన్నాడు. దీంట్లో చాలా మర్మాలు ఉన్నాయి, కానీ మనకు ఈ యొక్క అంశానికి సరిపోయినట్టు ఒక్కటి చాలు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అవి ఎంత మరి అగ్నిలో వేసినా ఏం చేసినా ఆ పని నిలబడుతుంది. కానీ అదే కర్ర, కొయ్యకాలు, గడ్డి ఇవన్నీ అగ్నిలో పడితే అయిపోయింది, కాలి బూడిదైపోతాయి అంతే. మనం చేసే పని నిలబడే పని చేయాలి. ఏదో నేను చేసినానంటే చాలు, ఎవరో చూస్తున్నారు కాబట్టి ఎవరి కోసమో మనం పని చేస్తే కాదు, కానీ
దేవుడు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ ఉంది. ఆ రక్షణ కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు నా కోసం. నేను ఆయన కోసం ఏం చేయాలి? నేను ఏమి చేస్తే ఆయన సంతోషపడతాడు? ఈ దినమంతా నేను ఆయన కోసం ఏం చేశాను అని ఎప్పుడైనా ఆలోచించామా? దినమంతా మనకే సరిపోయింది, కానీ ప్రభువా నా కోసం ప్రాణమే పెట్టావు నాయన. ఇదిగో నీ కోసం ఈనాడు ఒకరికి నేను నీ గురించి వాక్యం చెప్పాను. ఇదిగో నీ కోసం నేను ఫలాని వారి కోసం ప్రార్థన చేశాను అని చెప్పగలుగుతూ ఉన్నామా? మనం వచ్చి కష్టపడిన కొలది అనే జీతం ఇస్తాడు. ఆ తర్వాత ఏమని కట్టిన పని నిలిచినడగా, ఆ నిలిచే పని చేస్తేనే ఆయన మనకు జీతం ఇస్తాడు. ఆయన సిద్ధపరిచిన జీతం ఉంది, కానీ మరి ఎవరమైతే కష్టపడి పని చేస్తామో వారికే జీతం. ఇంకొక మాట చూడండి, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును అన్నాడు. ఎట్లా చేయాలి? ఇష్టపడి చేస్తేనే జీతం. కానీ మామూలుగా లోకంలో చేసే పని ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంత కష్టమైనా మనం చేస్తే జీతం ఇస్తారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఇష్టపడి చేస్తేనే, కష్టపడి ఏదో తిట్టుకొని కదా ఇంకా ఎవరి కోసమో అన్నట్టు మనం పని చేస్తే దానికి జీతం లేదు. ఎందుకు అంటే ఇందాక చదువుకున్నాం, ఆయన పరీక్ష చేస్తాడు మన పనిని. అది వెండ బంగారమా, వెలగలిగిన రాళ్ళ, లేకపోతే గడ్డ కొయ్యకాల అని మన పనిని తీసుకుపోయి నిప్పులు వేస్తాడు ఆయన. ఆ పని నిలబడితేనే నీకు నాకు జీతం. ఇష్టపడి చేసిన పని నిలబడుతుంది, కానీ కష్టంగా చేసిన పని నిలబడదు. దానికి దేవుని దగ్గర విలువ లేదు. కాబట్టి ఇష్టపడి చేస్తేనే నాకు జీతము దొరుకుతుంది అన్నాడు. కాబట్టి ఇష్టపడి మనం దేవుని యొక్క పనిని మనం చేయాలి. అంటే మొదటిది రక్షణ మనకు సిద్ధపరిచాడు. రెండవది ఏం సిద్ధపరిచాడు? మన కోసం జీతం కూడా సిద్ధపరుస్తా ఉన్నాడు. రక్షణ మనకు ఉచితంగా దొరికింది, అయితే జీతం మాత్రం ఉచితంగా దొరకదు. మనం ఇష్టపడి కష్టపడి దేవుని పని చేస్తేనే మనకు జీతం. లేకపోతే ఆ రోజు ఆయన ఎదుట మన క్రియలైతే ఉన్నాయి. ఈ మధ్యనే మనం బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తూ ఉన్నాం 7 సంఘాల గురించి. ప్రతి సంఘంలో క్రియలు ఉన్నాయి, కానీ సంపూర్ణమైన క్రియలు కొన్ని సంఘాల్లో లేవు. దేవుడు ఇష్టపడే క్రియలు లేవు. క్రియలైతే ఉన్నాయి, క్రియలు చేస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు? కోమా స్థితిలో ఉన్నారు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే అన్నాడు. ఊరికే ఉన్నామంటే ఉన్నాం అంతే. మనం చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే, ఏం ప్రయోజనం లేదు. కోమాలో ఉండేవాని గురించి ధ్యానం చేశాం. ఒకడు కోమాలో ఉంటే వాడు ఊరికే బ్రతికున్నాడంటే బ్రతికున్నాడు అంతే, కానీ వాని వలన ఏమన్నా ప్రయోజనమా? ఏం ప్రయోజనం లేదు. నువ్వు పిలిచినా పలకడు, నువ్వు అన్నం పెట్టినా తినడు, ఊరికే పడి ఉంటాడు అంతే. కోమా స్థితిలో నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అన్నాడు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. మరి ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిద్ధపరిచినటువంటిది మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. ఏం సిద్ధపరుస్తున్నాడు ఆయన? రాజ్యము సిద్ధపరిచాడు. ఎవరి కోసం అండి? మన కోసం. తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా అన్నాడు. వారు ఎవరో కూడా మనం తర్వాత చూద్దాం. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారికి ఆయన రాజ్యమునే సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యులమో ఆలోచన చేయాలి. ఈ లోకంలో మనకు ఉండడానికి ఒక సరైన ఇల్లు లేదు మనకు, కానీ మన కోసం ఏం సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన? రాజ్యమే సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంటే ఒక రాజ్యాన్ని ఏలేవారంగా దేవుడు మనల్ని చేయబోతూ ఉన్నాడు. మన కోసం ఒక రాజ్యమే మన చేతిలో పెట్టబోతూ ఉన్నాడు. రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యులం. అందుకే అది ఎంతో గొప్ప మేలు అని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఆయన సిద్ధపరిచిన మేలు, ఎవరు నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు అది ఎంతో గొప్పది అని. మరి ఆశీర్వదించబడిన వారి కొరకు ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచాడు అని మనం చదువుకున్నాం. కానీ ఆ కింద మనం చదివితే కొన్ని విషయాలు ఉన్నాయి.
మరి మనకు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వాటిని జ్ఞాపకం చేస్తాను. కిందికి వస్తే ఏమన్నాడంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటని చూచి నీకు ఆహారం ఇచ్చితివి అని అంటా ఉన్నారు. ఇదంతా కావాలంటే మీరు ఇంటికి పోయినాక చదువుకోండి. ఎవరి గురించి, ఎవరు ఆశీర్వదించమన్న వాళ్ళు? యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఏమని? నేను ఆకలి కొని ఉంటే మీరు నాకు భోజనం పెట్టినారు, నేను దప్పికొంటే నాకు దాహం ఇచ్చినారు, పరదేశినై ఉంటే నన్ను మీరు చేర్చుకున్నారు, చెరసాలలో ఉంటే వచ్చి చూసినారు. మేము ఎప్పుడు చేసినాం నాయన ఇవి అంటారు. ఎందుకు? అందుకు ఆయన చివరికి ఏమన్నాడంటే, ఎవరికి చేసినారంట వీళ్ళు? వాళ్ళు అడిగితే ఎప్పుడు మేము చేసినాము అని అడిగితే 40వ వచనంలో అంటాడు, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తాను. మనం డైరెక్ట్గా దేవునికే చేయాలని ఉంటాం. పక్క నుండే మనుషునికి చేయమని ప్రభు చెప్తా అంటే, లేదు నాయన, డైరెక్ట్గా నువ్వే కనపడితే నీకు చేస్తాం. ఆయన చెప్పడం లేదు. ఎవరికి చేయమంటాడు? నీ పక్కన సహోదరుడు ఉన్నాడు, ఏవో వానికి కష్టం ఉన్నప్పుడు, వానికి ఆహారం లేనప్పుడు ఎప్పుడైనా ఆహారం పెట్టావా? వాడు కష్టంలో ఉంటే ఎప్పుడైనా పోయి చూచినావా? వాడు చెరసాల అంటే చెరసాల అనుభవం, బంధింపబడిన అనుభవం, అనేక బాధల చేత కష్టాల చేత ఉంటే ఎప్పుడైనా పోయి వాడిని దర్శించి వాడిని ఆదరించినావా? ఇవన్నీ అడుగుతా ఉన్నాడు. వీరి కోసం ఆయన ఏం సిద్ధపరిచాడు? ఎవరైతే ఇలాంటి పనులు చేశారో వారి కోసం ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధం చేసి ఉంచాడు. మరి నీ కోసం నా కోసం రాజ్యం ఉందా? ఎప్పుడైనా ఎవరైనా కష్టంలో ఉంటే పోయి భోజనం పెట్టినామా? ఆహారం లేదంటే, నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చినామా? బట్టలు లేవంటే బట్టలు ఇచ్చినామా? కష్టంలో ఉంటే పోయి చూచినామా? కిందికి వస్తే ఆ తర్వాత ఉన్నాయి కదా, వాళ్ళు ఏమంటా ఉన్నారు? మేము ఎప్పుడు చూసినాం ప్రభువా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వెప్పుడు దప్పికొన్నావు అంటే మనకు అర్థం కావడంలే. తోటి సహోదరుల పట్ల ప్రేమ అనేది మనకుంటే, నిజంగా మనం దేవుని పిల్లలమైతే మనకు అర్థమవుతుంది ఇతరుల యొక్క కష్టం. వాళ్ళు కష్టంలో ఉన్నారా, వారు బాధల్లో ఉన్నారా, కనీసం వారి కోసం ప్రార్థనైనా చేస్తూ ఉన్నామా ఆలోచన చేయాలి. మరి మన కోసం ఏం సిద్ధపరిచాడు ఆయన? రాజ్యం సిద్ధపరిచాడు. ఎన్ని చూసాం ఇప్పుడు? 3 చూసాం కదా. ఒకటి రక్షణ సిద్ధం చేసినాడు, రెండవది జీతం మన కొరకు సిద్ధం, మూడవది రాజ్యం. ఈ రాజ్యాన్ని గురించి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, శిలువ మీద 2 దొంగలు శిలువ వేయబడ్డారు. 2 మొదట దూషించినారు ఆయన్ను, కానీ చివరికి ఒక దొంగ మాత్రం మనకి ఇది న్యాయమే, మనకు సరిపోయింది, కానీ ఆయన దీనికి తగినవాడు కాదు అని అంటూ ఏమన్నాడు? దేవా, నువ్వు రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన ఏమన్నాడు? నేడే నువ్వు నాతో కూడా పరద. అంటే ఆ చివరి సమయంలో దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. మరి మీరు అనొచ్చు, ఇవన్నీ చేయలేదు కదన్నా, ఆయన ఏ ఇంటికి పోలేదు కదా, ఎవరిని పరామర్శించలేదు అంటే ఆయనకు సమయం లేదు, వెంటనే చచ్చిపోయాడు. మనం కూడా చచ్చిపోతే నమ్ముకున్నాక ఇవన్నీ మనకు రావు. బతికింటే ఇవన్నీ మనం చేయాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఆయన బాప్తిసం కూడా తీసుకోలే. బాప్తిసం కూడా ఈరోజు చాలామందికి ఉన్న ఒక ఇదేంటంటే, బాప్తిసం తీసుకోకపోతే నరకానికి పోతామేమో అని. రక్షణ అనేది మొదటిది, మారు మనసు పొందాలి, అది దేవుడు కోరుకునేది. ఆ తర్వాత మనం బతికుంటే చేయవలసింది బాప్తిసం తీసుకోవాలి. అది సాక్ష్యార్థమై మనం బాప్తిసం తీసుకోవాలి. అని ఈ యొక్క దొంగ విషయంలో ఇగో నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. మరి కొంతమందికి ఈ యొక్క రాజ్యము చెందదు. ఈ రాజ్యం సిద్ధపరిచింది ఎవరికి అంటే, ఇగో ఇంతవరకు మనం అనుకున్న ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సిద్ధపరిచాడు. అయితే కొంతమందికి ఈ యొక్క రాజ్యం ఆయన సిద్ధపరచలేదు, ఇది వారికి చెందదు. ఊరికి నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు. ఎవరు? అన్యాయస్తులు. ఎవరైతే అన్యాయం చేస్తారో, న్యాయము చెయ్యరో, న్యాయము చెయ్యని వాడు అన్యాయం చేసినట్టు. అంటే మనకు దేవుడు కొన్ని కర్తవ్యాలు ఇచ్చినాడు, మనకు ఒక స్థానం ఉంది. అంటే తండ్రిగా, కొడుకుగా, భార్యగా, భర్తగా, అత్తగా, కోడలుగా, మామగా, అల్లునిగా, ఇన్ని చాలా ఉన్నాయి. దేవుడు మనల్ని ఒక్కొక్క స్థానంలో పెట్టాడు. ఆ స్థానానికి మనం న్యాయం చేయకపోతే ఏం చేసినట్టు? అన్యాయం చేసినట్టే.
మొన్ననే పెళ్లిలో అనుకోకుండా నాకు వర్తమానం చెప్పన్నారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఒకసారి ఎప్పుడో చెప్పింది మళ్ళీ జ్ఞాపకం వచ్చింది, దాన్ని తీసుకొని క్లుప్తంగా చెప్పాల్సి వచ్చింది. ఒక మాట లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తూ, ఒక గృహ నిర్వాహకత్వ పని ఒకరికి అప్పగిస్తే ఆయన మీద కంప్లైంట్స్ వచ్చాయి, ఆయన సరిగా చేయడం లేదు అని. అప్పుడు అడిగిన మాట ఏంటంటే, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి అని కదా. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి అన్నాడు. గృహ నిర్వాహకత్వ పని అప్పగిస్తే కానీ వాడు ఏం చేస్తానంటే ఆస్తిని పాడు చేస్తూ ఉన్నాడు అని వాని మీద ఒక నేరం మోపబడింది. ఆ యొక్క యజమానుని దగ్గరకు, ఆ ధనవంతుని దగ్గరకు ఒక కంప్లైంట్ వచ్చింది. నువ్వు ఎవరికైతే గృహ నిర్వాహకత్వ పని అప్పగించావో వాడు నీ ఆస్తిని పాడు చేస్తూ ఉన్నాడు అని వర్తమానం వస్తే, ఆ గృహ నిర్వాహకుని పిలిచి ఆ ధనవంతుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను గూర్చి వినుచున్న ఈ మాట ఏమిటి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న మాటలు ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో పెట్టాడు. భార్య స్థానంలో, భర్త స్థానంలో, తండ్రి స్థానంలో, కొడుకు స్థానంలో, కూతురు స్థానంలో, అత్త స్థానంలో, కోడలు, ఇలాగ ఒక్కొక్కరిని ఒక స్థానంలో పెట్టాడు. అక్కడ నేను చెప్పిన మాట ఏంటంటే, భార్యను గురించి బైబిల్లో ఏం చెప్పాడు? భర్తలారా మీ భార్యలను ప్రేమించడం భర్తకు చెప్పాడు. భార్యలకు ఏం చెప్పాడు? మీ భర్తకు విధేయులై ఉండండి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? భార్య విధేయత కలిగి ఉండాలి. భార్య ఏం చేయాలి? భర్త ఏం చేయాలి? ప్రేమించాలి. అంతే, ఇంకా ఏం కండిషన్స్ పెట్టలే దేవుడు. ఏం నాయనా నీ భార్యను ప్రేమించడం లేదే అంటే, ఈయన ఏమంటాడంట, ప్రభా ఆమె నాకు విధేయత చూపడం లేదు కాబట్టి నేను ప్రేమించడం లేదంటే ఒప్పుకుంటాడు ఆయన. ఆయన ఆ కండిషన్ చెప్పలే. ఆయన నీకు చెప్పిన పని ఏంటి? నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? నువ్వు ప్రేమించాలి, అంతవరకే. ఎప్పుడైతే నువ్వు ప్రేమించవో అప్పుడు భార్య ఏం చేస్తుంది? దేవుని దగ్గర పోయి, ప్రభువా నువ్వేమో ప్రేమించమని చెప్తివి, ఈయన నన్ను ప్రేమించడం లేదు అంటే ఇప్పుడు కంప్లైంట్ ఎక్కడికి పోతా ఉంది? దేవుని దగ్గరికి పోతా ఉంది. అప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, భర్త దగ్గరకు వచ్చి, ఏమన్నాయనా నిన్ను గురించి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? ప్రేమైన వాళ్ళారా, నీకు నాకు దేవుడు బాధ్యతలు అప్పగించాడు. అంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరు. అంటే మనం అనుకుంటాం ఏం అన్యాయం చేసినామని. మనము చేయవలసిన న్యాయం చేయకపోతే మనం అన్యాయం చేసినట్టే. కాబట్టి మనల్ని దేవుడు ఏ స్థానంలో పెట్టాడో, ఏ పని అప్పగించాడో దానిని మనం నిర్వర్తించాలంతే. అవతలోడు చేస్తాడో చేయడో మనకు అనవసరం. మనం చేయవలసిన పని మనం చేయాలి. తర్వాత అక్కడే చూస్తే మోసపోకుడి అని ఒక మాట అంటాడు. మోసపోవద్దు, జారులైనను విగ్రహారాధికులైనను అని ఒక లిస్ట్ ఉంది. వీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. మోసపోవద్దు నాయన, ఏదో నమ్ముకున్నాను దేవుని రాజ్యానికి నేను వారసుని అని మోసపోవద్దు. నువ్వు అన్యాయస్తునివైనా, నువ్వు విగ్రహారాధికునివైనా, అంటే విగ్రహారాధన అంటే ఏంటి? దేవుని స్థానంలో ఎవరిని పెడతా ఉన్నామో తీసుకోండి. దేవునికి ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. ఏమి రాలేదు అంటే ఒక కారణం చెప్తాం, మన ఇంటికి బంధువులు వచ్చినారని. అంటే బంధువులను ఎక్కడ పెట్టాము? దేవుని స్థానంలో పెట్టాం. అది కూడా ఒక విగ్రహారాధనే. మీరందరూ దేవుని రాజ్యానికి వారసులు కారేరరు అన్నాడు. తర్వాత ఇంకొక ఎఫెసీ పత్రిక 5:5లో కూడా దేవుని రాజ్యానికి మీరు హక్కుదారులు కాలేరు అన్నాడు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతూ పోతే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయని శరీర కార్యాలన్నీ రాశాడు అక్కడ. కాబట్టి ఎవరైతే ఆ శరీర కార్యములు చేసేవారుగా ఉన్నారో ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అన్నాడు. శరీర కార్యాలు ఇంటికి పోయినా చదువుకోండి, అవన్నీ ఒకవేళ మనలో ఉంటాయి. ఏ ఒక్కటి ఉన్నా కూడా మనం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఆయనైతే సిద్ధపరిచాడు, రక్షణ సిద్ధపరిచాడు. కోరుకుని వారికే రక్షణ, కోరుకోకపోతే రక్షణ లేదు. ప్రభువా నేను పాపిని ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటేనే ఆయన రక్షణ ఇస్తాడు. తర్వాత ఆయన సిద్ధపరిచిన జీతం ఉంది. ఆ జీతము మన యొక్క క్రియలను బట్టి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. తర్వాత మన కొరకు రాజ్యం సిద్ధపరిచాడు.
సమయం అయిపోయింది కాబట్టి, అంటే ఇంకా 11:45, ఇంకొక 5-10 నిమిషాలు నేను చెప్పొచ్చు. మరి మీరు ఇన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటారో లేదో కాబట్టి నేను క్లుప్తంగా వాటిని జ్ఞాపకం చేస్తాను. ఇంకొకటి, ఆయన మన కొరకు స్థలం కూడా సిద్ధపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే మన కొరకు స్థలములు సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడు. ఎందుకు ఆయన స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడంటే అక్కడ ఒక మాట ఉంది, ఆయన ఉండు స్థలంలో మనం కూడా ఉండాలని ఆయన స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిజంగా ఆయన సిద్ధపరిచే మేలులు మనం ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటే, స్థలం ఎందుకు పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు? ఎందుకు అంటే మనం ఆయనతో కూడా ఉండాలి. ఆయన ఆశ చూడండి, ఆయనకు మనకు ఏం పొందిక లేదు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపలం. కానీ మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన దిగి వచ్చి మన కొరకు రక్తము కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయనతో కూడా కూర్చుండబెట్టుకోవాలని, ఆయన ఉండు స్థలంలో మనం కూడా ఉండాలని మన కొరకు అక్కడ స్థలాలు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. తర్వాత మత్తయి సువార్త 22:4 చూస్తే ఒక విందు మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విందు అంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో గొర్రెపిల్ల పెండ్లి విందు అని మనం చూస్తాం. మనం ఎవరం? మనము యేసుక్రీస్తు వరుడు, మనం వధువు. సంఘము అనేది ఆయన యొక్క వధువు. ఈ యొక్క వధువుతో ఒక వివాహం జరగబోతూ ఉంది మధ్యాకాశంలో. ఆయన రాబోతూ ఉన్నాడు, పెళ్లి కుమారునిగా ఆయన రాబోతూ ఉన్నాడు. మధ్యాకాశానికి ఆయన వస్తాడు. వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘం ఆయన్ని ఎదుర్కోబోతూ ఉంది. అక్కడ పెళ్లి విందు ఉంది. అది గొప్ప విందు. అది దాని గురించి మనం వర్ణించలేం. అది గొప్ప విందు. ఈనాడు గొప్ప గొప్ప విందులు పెళ్లిలో చేస్తూ ఉన్నారు. వాటికి సరితూగనటువంటిది ఆ విందు. అంత గొప్ప విందు ఆయన మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనంలో ప్రియురాలంటా ఉంది ప్రియునితో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని. ఆయన మనల్ని ఎక్కడికి తీసుకుపోతా ఉన్నాడు? విందుశాలకు తీసుకుపోవడానికి. ఆ విందు కొరకు మనల్ని తీసుకుపోవడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అక్కడికి తీసుకుపోయి మన మీద ప్రేమను ధ్వజముగా అంటే ప్రేమ, ఎంత ప్రేమ మన మీద చూపించగలడో ఆ ప్రేమను మనం అక్కడ చూడగలం నేరుగా. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ, మనం దాన్ని తట్టుకోలేము. అంత గొప్ప ప్రేమ మనకు చూపించడానికి ఆయన గొప్ప విందును కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అని. ఒక పట్టణం ఎవరి కొరకు అంటే, చివరి వరకు ఎవరైతే వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి అని పై మాటల్లో మనం చదువుతాం. 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా ఉంది. వారు విశ్వాసము గలవారై మృతి చెందారు అంటే వారి మరణ పర్యంతం వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అట్టి వారి కొరకు ఆయన పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక పెద్ద పట్టణం. ఇంకా ఆ పట్టణం గురించి మనం తెలుసుకోవాలంటే ఇదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం నుంచి చదివితే ఆ పట్టణం ఎలాగుందో చూడండి. నేను ఊరికే కొన్ని మాటలు చదువుతాను. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ఎంత గొప్ప ఆ పట్టణం ఆయన మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు చూడండి. 21వ అధ్యాయం 15వ వచనం. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడువాని యొద్ద బంగారు కొలకరై ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ఆ పట్టణం ఎలాగ కట్టబడిందో, దాని ప్రాకారాలు ఎలాగున్నాయో, నానా విధములైన రత్నాలు, ఏ రత్నాన్ని కూడా ఈరోజు మనం చూడలేదు. ఏ రత్నాన్ని కొనే ఆధిక్యత మనకు లేదు. అటువంటి గొప్ప గొప్ప రత్నాలతో అలంకరించబడిన పట్టణం నీకోసం నా కోసం దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడంటే ఎంత ధన్యులమండి. ఆ ధన్యత అర్థం కాక దేవుణ్ణి పక్కన పెట్టేశాం.
ఇంత గొప్ప దేవుడు మన కొరకు ఇంత ఆలోచన కలిగి, ఇంత ప్రేమ కలిగి మన కొరకు ఇన్ని సిద్ధపరుస్తూ ఉంటే మనం ఆయన్ను లెక్క చేయకుండా పక్కన పెట్టేశాం. ఏదో నెలకు జీతం ఇచ్చేవాడే గొప్పవాడు మనకు. ఎప్పుడైనా మన ఇంటివారు, మన పుట్టింటి వారు ఏదైనా ఒక మంచి బంగారం ఇచ్చిస్తే అదే గొప్ప మనకు. కానీ అక్కడ బంగారు వీధుల్లో తిరిగేటటువంటి పట్టణం దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటే ఆ దేవుణ్ణి మాత్రం ఒక మూలన పెట్టేస్తూ ఉన్నాం, లెక్క చేయడం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన సిద్ధపరిచిన మేలు అది ఎంతో గొప్పది. ఎన్నో మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏమేమి సిద్ధపరిచాడు? జీతం సిద్ధపరిచాడు. తర్వాత మన కొరకు రక్షణ, మన కొరకు ఒక రాజ్యం, మన కొరకు ఒక స్థలం, మన కొరకు ఒక విందు, మన కొరకు ఒక పట్టణం కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎవరి కోసం అంటే ఎవరైతే నరుల ఎదుట ఆయన్ను ఆశ్రయిస్తారో వారి కోసం. ఇంకొకటి ఆయన సిద్ధపరిచాడు, కానీ అది ఎవరి కోసం? నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారి కోసం కాదు. ఎవరి కోసం సిద్ధపరిచాడు? చూడండి ఏం సిద్ధపరిచారో. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. ఆ కింద ఇందాక చెప్పిన జాబితాకు రివర్స్ ఉంది. నేను ఆకలి కొంటిని, మీరు ఆహారం పెట్టినారంటే ఇక్కడ ఏమంటే నేను ఆకలి కొన్నాను, మీరు నాకు అన్నం పెట్టలేదు. నేను దాహం కొంటే నీళ్ళు ఇవ్వలేదు. మరి వీళ్ళందరికీ ఏముందంటే నిత్యాగ్ని సిద్ధపరిచాడు ఆయన. నిత్య అగ్ని వారి కోసం కాచుకొని ఉంది. ఇది ఎవరి కోసం ఆయన సిద్ధపరిచాడు? వాస్తవానికి మన కోసం కాదు ఆయన సిద్ధపరిచింది, అపవాదికిని వాని దూతలకు ఆయన సిద్ధపరిచాడు. కానీ మనం అపవాది వెంటబడి అపవాది క్రియలు మనం చేసి వాని వెంటపోయి ఎక్కడ పడతా ఉన్నాం? వాని కోసం సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలో మనం పడిపోతా ఉన్నాం. ఆ యొక్క నిత్య నరకాగ్ని గురించి మనం చూస్తే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనంలో అంటాడు, అది ఆరని అగ్ని. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. ఆరనటువంటి నిత్యాగ్ని అది ఎప్పుడు ఆరిపోతుంది, ఇంకా అది మండుతానే ఉంటుంది. ఆ అగ్నిలో ఎవరు ఉండబోతూ ఉన్నారు? ఎవరైతే ఆయనను ఆశ్రయించకుండా ఉన్నారో, ఎవరైతే అపవాదిని వెంబడించారో వారందరూ కూడా నిత్య నరకాగ్నిలో ఉంటారు అని. దాని గురించి ఇంకా యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, అది రేయింబగళ్ళు ఆరకయుండును, దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు పాడుగా ఉండును, ఎన్నడును ఎవడును దానిలో నుండి దాటడు. ఇంకెప్పుడన్నా బయటకు వస్తామా అంటే ఇంక బయటకు వచ్చే ప్రసక్తి లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా యుగ యుగాలు దాంట్లోనే. ఇంత చెప్పినా కూడా ఈనాడు ఎవరు పట్టించుకోవడంలే. నరకం అంటే అర్థం కావడంలే. అది నిత్య నరకాగ్ని, ఆరదు, అగ్ని ఆరదు. మనం చావము, ఆ అగ్ని ఆరిపోదు. ఇంకా ధనవంతుడు పడినాడు అగ్నిలో, వాడు యాతన పడుతున్నాడు అని లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన కొరకు ఇన్ని సిద్ధపరిస్తే ఇవన్నీ కాదని మన కొరకు సిద్ధపరచనటువంటిది అపవాదికి సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికే పోవాలని ఆశపడతా ఉన్నాం. కానీ ఇదిగో గొప్ప రక్షణను వదిలిపెట్టేశాం. ఆయన జీతం ఇస్తూ ఉంటే అది కూడా మనకు కాబట్టడం లేదు. ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, పట్టణాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు, విందు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇన్ని సిద్ధపరుస్తే వీటన్నిటినీ త్రోసివేసి ఈరోజు నిత్య నరకాగ్నిని ఎన్నుకున్నావేమో. ఆ నరకాగ్ని ఒకరోజు ఉండేది కాదు, యుగ యుగాలు అందులో కావాలి. అయితే దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉండగానే ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభు అంటారో వారికి గొప్ప రక్షణ ఆయన ఇస్తాడు. దాంతోపాటు జీతం ఇస్తాడు, దాంతోపాటు విందు ఉంది, దాంతోపాటు రాజ్యం ఉంది, దాంతోపాటు పట్టణం ఉంది, దాంతోపాటు స్థలం ఉంది. ఆయనతో కూడా యుగ యుగాలు ఉండబోతా ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలులు అవి ఎంతో గొప్పవి. వాటిని స్వతంత్రించుకోవడానికి మనం ప్రయాసపడాలి. లోకంలో ఉన్నప్పుడే ఆయనైతే సిద్ధపరిచాడు, కానీ మనం ఏం చేయాలి? వాటిని స్వతంత్రించుకోవాలి. అంటే వాటి కొరకు ప్రయాసపడాలి. మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉంటే ఒక దినం అవన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఒక్క మాట చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి చదవాలి. మనం 16 నుంచి చదువుకుందాం.
ఒక 2 నిమిషాలు లేట్ కావచ్చు కానీ 16 నుంచి చదువుతాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుడు ఇన్ని సిద్ధపరిస్తే ఇవి కాదని సాతాను కోసం సిద్ధపరిచిన ఆ నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధపడమే కాదు, వీనికి వీడుగా మానవుడు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఏం సిద్ధపరచుకున్నాడు? ఆస్తి సంపాదించుకున్నాడు, ఆస్తిని సిద్ధం చేసుకున్నాడు, కొట్లు విప్పి పెద్దవి చేసుకున్నాడు. ఇంకా నాకేం కుదవలేదు, తిను, త్రాగు, సంతోషించు అనుకుంటా ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడైపోవాలి? కొన్ని సంవత్సరాల వరకు నాకు చింత లేదు అని అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతా ఉన్నాను. ప్రాణం ఆయన చేతిలో ఉంది. నువ్వేమైనా సంపాదించుకో, ఏమైనా చేసుకో, కానీ ప్రాణం మాత్రం దేవుని చేతిలో ఉంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. నీ ఆస్తి అన్నీ ప్రక్కన పెట్టి వెళ్ళిపోవాల్సిందే. అందుకే అన్నాడు వెర్రోడా అని. ఎవడైతే ఆస్తిని నమ్ముకున్నాడో, ఎవడైతే దేవుడు సిద్ధపరిచిన వాటిని కాదనుకుంటూ ఉన్నాడో వారిని చూసి దేవుడు అంటా ఉన్నాడు వెర్రివాడా అని. ఆలోచన చేద్దాం, మనం వెర్రివాళ్ళమా లేక బుద్ధిమంతులమా? బుద్ధిమంతులైతే జ్యోతుల వలె ప్రకాశిస్తాడన్నాడు. బుద్ధిమంతుడైతే ఆలోచన చేస్తాడు. వెర్రివానికి ఆలోచన లేదు. ఆ క్షణికమైన వాటి కోసమే తాపత్రయపడతాడు, కానీ నిత్యమైన వాటి కోసం తాపత్రయపడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఇదిగో, ఆయన నరుల ఎదుట తనను ఆశ్రయించిన వారికి ఆయన సిద్ధపరిచినటువంటి మేలు అది ఎంతో గొప్పది. అనేకమైన మన కొరకు సిద్ధపరచుకొని ఉన్నాడు. దాదాపుగా 6 సంగతులు మనం చూసాం. రక్షణ సిద్ధపరిచాడు, ఆయన సిద్ధపరిచాడు. నువ్వు తీసుకున్నావా? ఆ రక్షణను అంగీకరించావా? ఆయనను నీ హృదయంలో చేర్చుకున్నావా? చేర్చుకోకపోతే మనకు శిక్ష నుంచి మనం తప్పించబడలేం, శిక్షకు గురి అయిపోతాం. ఆయన మన కోసం జీతం సిద్ధపరుస్తూ ఉన్నాడు. రక్షించబడ్డావు, మంచిదే. వాని క్రియల చొప్పున ఆయన జీతం ఇవ్వడానికి ఉన్నాడు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఎలా ఉన్నాయి? ఆయన ఎదుట నిలవన్నప్పుడు ఏదైనా మన కోసం జీతం ఉందా? కష్టపడి చేస్తూ ఉన్నామా? ఇష్టపడి చేస్తూ ఉన్నామా? ఏ విధంగా ఆయన పని చేస్తూ ఉన్నాం? మన పని నిలవబడే పనేనా, కాలిపోయే పనేనా? ఇవన్నీ ఆలోచన చేసుకుందాం. మన కొరకు రాజ్యం, పెద్ద రాజ్యమే సిద్ధపరుస్తూ ఉన్నాడు. పట్టణం సిద్ధపరుస్తూ ఉన్నాడు. బంగారు వీధులు, అనేక విధములైనటువంటి రత్నములతో అలంకరించబడిన ఆ పట్టణాన్ని మన కొరకు ఆయన సిద్ధపరుస్తుంది. ఈ లోకంలో ఏమి లేకపోయినా చింత లేదు. ఎందుకు? ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? ఎప్పుడు పోతామో తెలియదు. లోకంలో చూస్తూనే ఉన్నాం, ఉన్నట్టుండి చనిపోతాం. అయినా మనకు భయం లేదు, అయినా కానీ భయం లేదు. అన్నీ చూస్తాం, మనం కూడా చెప్తాం, అయ్యో ఎవరు ఎప్పుడు పోతామో తెలియదన్నా, వాడు నిన్న ఉండే వెళ్ళిపోయినాడన్నా. మంచిదే, నువ్వు నేను కూడా వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోతే ఏంది పరిస్థితి? ఏమైనా ఉందా మన కోసం ఆయన దగ్గర? ఏమైనా మన క్రియలు ఏమైనా ఉన్నాయా? నమ్ముకున్నాం, మంచిదే. చాలా నిర్లక్ష్యంగా ఉన్నామేమో, ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాబోతూ ఉన్నాడు, పెళ్లి కుమారునిగా రాబోతూ ఉన్నాడు. ఆయన వధువును ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు. వధువు సంఘముగా మనం ఆయన ఎదుర్కొంటాము. అక్కడ గొప్ప విందు కూడా మన కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు ఊహించని రీతిలో గొప్ప విందు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నంత వరకే మనం తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడే లోకంలో ఉన్నప్పుడే నరులను ఆశ్రయించకుండా ఆయన్నే ఆశ్రయించినంతకాలం వర్ధిల్లుతాం. ఆ తర్వాత మన కొరకు ఆయన అనేకమైనవి సిద్ధపరిచి ఉన్నాడు. అవన్నీ మనకు సొంతమవుతాయి. మనకు కానిది మన కొరకు ఆయన సిద్ధపరచని దాని కొరకు ఎదురు చూడొద్దు. నిత్యాగ్ని మన కోసం సిద్ధపరచలేదు ఆయన. మానవుని పట్ల ఆయనకు ప్రేమ, మనం ఆయనతో ఉండాలని, సదాకాలం ఆయనతోనే జీవించాలని ఆయన యొక్క ఆశ. కానీ మనమే అపవాదిని వెంబడిస్తున్నామేమో. ఈ దినం తీర్మానం చేసుకొని, ప్రభువా, ఇగో నేను నిత్య నరకాగ్నికి వెళ్లకుండా నీ గొప్ప రక్షణ నాకు దయచేయి అని మనం ప్రార్థన చేస్తే, దేవుడిని మన హృదయంలో చేర్చుకుంటే ఆయన మనకు గొప్ప రక్షణ ఇస్తాడు. మన కొరకు పట్టణం సిద్ధపరిచిన ఆ పట్టణంలో ఒక దినం ఉండబోతా ఉన్నాం, గొప్ప విందులో ఉండబోతా ఉన్నాం.
కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచన చేసుకొని దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప మేలుడు అనుభవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళలో మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నరుల ఎదుట మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని మీ గ్రంథంలో నుంచి మా జ్ఞాపకం చేశారు. మీరు ఏమేమి సిద్ధపరిచారో వాటిని జ్ఞాపకం చేశారు నాయన. మరి మా హృదయాల్లో భద్రపరచండి. మా కొరకు సిద్ధపరచబడినటువంటి నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ఈ లోకంలో ఉండగానే నాయన మేము మీ కొరకు సిద్ధపడి నాయన మీ కొరకు జీవిస్తూ మీరు సిద్ధపరిచిన నాయన మా మేలు కొరకై సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని, వెళుతుండగా మాతో ఉండమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.